రేయ్ ఏంట్రా అంత హడావుడిగా? ఎక్కడికి? కాస్ట్యూమ్ మిలమిల్లాడుతుంది, ఫేస్ తలతల్లాడుతుంది, ఏంటి సంగతి? అంటే అది రేయ్ ఏంటి సిగ్గుపడుతున్నావా? సూట్ అవ్వని ఎక్స్ప్రెషన్స్ మనకెందుకురా? ముందు పర్ఫార్మెన్స్ స్టాప్ చేసి మ్యాటర్ ఓపెన్ చేయి. నా చిన్నప్పుడు ఫస్ట్ లో శృతి తెలుసు కదా. అవును, మీ లవ్ స్టోరీకి స్కూల్ లైఫ్లోనే ఎండ్ కార్డ్ పడిపోయిందిగా. లేదురా, ఈరోజు తను నాకు కాంటాక్ట్ అయింది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా రా, తను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది కలుద్దామని. అంటే ఏంటి, ఇప్పుడు అమ్మాయితో డేటింగ్కి వెళ్తున్నావా? లేదురా, ఏదో జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంతే. రేయ్ ఇన్ని రోజుల తర్వాత నేను గుర్తుపెట్టుకొని మెసేజ్ చేసిందంటే క్యాజువల్గా ఎందుకు అవుతుందిరా? ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. నా ఫ్రెండ్ అరుణ్ గారు తెలుసు కదా, వాడి ఫస్ట్లో కూడా 7 years తర్వాత మెసేజ్ చేసి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిందిరా బాబు. పెళ్ళి కూడా చేసుకుందంటే నమ్ము. నిజంగా అందుకే కాంటాక్ట్ అయిందంటావా? డెఫినెట్గా అందుకే అయి ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ మామా. సరేరా, వెళ్తాను. హాయ్ రాకేష్. హాయ్. ప్లీజ్ సిట్. చాలా మారిపోయావు అసలు. ఆ బియర్డ్ మోస్టాచ్ అసలు ఎలా ఉండేవాడు ఈ స్కూల్లో? నువ్వు మాత్రం అలానే ఉన్నావు. ఇన్ఫ్యాక్ట్ అంతే అందంగా ఉన్నావు. నీకు నా పైన కోపంగా ఉందా? అబ్బాయిలు అమ్మాయిల విషయంలో కోపం, చిరాకు, బాధ ఏమొచ్చిన చీకట్లోనే. ఎందుకంటే బాధను బయటికి చూపిస్తే పిచ్చోళ్ళ చూస్తారు మా మగాల్ని. ఐఎమ్ సారీ రాకేష్, నా వల్ల నువ్వు చాలా స్ట్రగుల్ అయ్యావు. అదంతా ఎందుకులే, ఇన్నాళ్ళు నేను నీకు గుర్తే రాలేదా? స్కూల్ అయ్యాక నేను ఫోకస్ అంతా స్టడీస్ పైనే పెట్టాను. బీఈ కంప్లీట్ అయింది అండ్ రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. అలా ఫుల్ బిజీ అయిపోయాను. అసలు టైం ఎక్కడుంది చెప్పు. అవును, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అంటే నాకు పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద పెద్దగా నమ్మకం లేదు. సో ప్రెజెంట్లో ప్రెజెంట్గా బతకడమే నా పాలసీ, అంతే. నీ ఆలోచన విధానం అప్పటికిప్పటికి ఏం మారలేదు. ఇంతకీ సిగరెట్స్ అయినా మానేసావా? స్కూల్ అయిపోయాక కొట్టేవాడు అంట కదా. ఆల్మోస్ట్ మానేసినట్టే. వారానికి ఒకటే. అవునా? గుడ్. వారానికి ఒకటే అంటే బుధవారం, సోమవారం, మంగళవారం ఉంటుందిగా, అదే చివర్లో వారాలు ఉంటాయిగా, అలా వారానికి ఒకటి అనమాట. అవును, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎలా తెలిసింది? నా లాస్ట్ బర్త్డేకి మీ ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు కదా, తను నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టాడు విష్ చేస్తూ. సో తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో చెక్ చేసా నువ్వేమన్నా ఉన్నావేమో అని. అలా. అవును, మన ఫస్ట్ కలిసింది కూడా నీ బర్త్డే రోజే కదా. యా, అండ్ నువ్వు నాకు ప్రపోజ్ చేసింది కూడా ఆ నెక్స్ట్ బర్త్డేకే. అవును, స్కూల్లో అంతమంది అమ్మాయిలు ఉండగా నాకెందుకు ప్రపోజ్ చేసావు? ఏమో తెలీదు. మరి నువ్వు ఆ వంశీగాడి, శేఖర్ గారి ప్రపోజ్ చేసినా నువ్వు నాకెందుకు ఓకే చెప్పావు? ఏమో తెలీదు. వాళ్ళు ప్రపోజ్ చేసింది పక్కన పెడితే నువ్వెందుకు చాలా ఫ్రెండ్లీగా అనిపించావు. సో క్లోజ్గా ఉన్నా. అది లవ్వో కాదో కూడా తెలీదు. అవును, ఆ రాక్షసుడు ఎలా ఉన్నాడు? ఎవరు? అదే నేను నీతో క్లోజ్గా ఉన్నానని నన్ను కొట్టడానికి వచ్చినాడు. అదే మన లవ్ స్టోరీలో విలన్. ఓ, మా అన్నయ్య. వాడికి రీసెంట్గానే పెళ్ళయింది.
ఒకప్పుడు నన్ను కష్టపెట్టాడు, ఇప్పుడు ఆడు కష్టాలు పాలయ్యాడు అనమాట. కష్టాలేంటి? అదే పెళ్ళయింది కదా. అవును, అప్పుడు నీతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, అశోక్ అండ్ వర్మ అని. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అశోక్ గడ్ బ్యాంకింగ్, వర్మ గడ్ ర్యాంకింగ్. ర్యాంకింగ్ ఏంటి? ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. పిల్లల ర్యాంకుల కోసం ప్రేమించిన పిల్లం కన్నా కాలేజీలోనే ఎక్కువగా గడుపుతున్నాడు. అప్పట్లో మన బాలు సార్ లాగా అనమాట. అంతే. హే, నీకు గుర్తుందా మనం ఇంటర్నల్ టెస్ట్ రాసాక టెరెస్ పైకి వెళ్ళాం మాట్లాడుకుంటుంటే బాలు సార్ వచ్చి నీ కాలర్ పట్టుకొని ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో నిన్ను చిత్త కొట్టారు. ఇప్పుడు ఆ బాలు సార్ గురించి మనకెందుకులే. అయినా మన సొసైటీ ఎలా ఉందో తెలుసా? తప్పులు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు చేసినా పనిష్మెంట్ మాత్రం అబ్బాయిలకి మాత్రమే ఇస్తారు. హలో, ఆ రోజు తప్పంతా నీది. నేనెంత వద్దొద్దన్నా వినకుండా నన్ను అక్కడికి తీసుకెళ్ళావు. నేను విన్నాను, నేనున్నాను అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చి మరి తీసుకెళ్ళావు. కానీ ఏమైంది? చివరికి బాలు సార్ చేతిలో తంతాటైంది. నవ్వు ఆపుకుంటున్నావు కదా. హే, అదేం లేదు. అవును, మనం విడిపోయాక నీ లైఫ్లోకి ఎవరు రాలేదా? ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్? అంటే నేను సింగిల్ అని కన్ఫర్మ్ చేసుకోవడం ట్రై చేస్తుందా? జీవితంలో పరిచయాలు కామన్. కొన్ని పరిచయాలు మధ్యలోనే మాయమవుతాయి, ఇంకొన్ని శాశ్వతంగా మనతో ఉండిపోతాయి. అంత ఈజీగా ఎరేజ్ అవ్వవు. హే అవును, అడగడం మర్చిపోయాను. మన స్కూల్ పక్కన ఒక బేకరీ ఉండేది కదా, అప్పట్లో బ్రేక్ టైంలో నువ్వు నా కోసం సమోసా తెచ్చేవాడు, గుర్తుందా? ఇంకెక్కడ బేకరీ, దాన్ని ఎప్పుడూ కూల్చేసి హోటల్ కట్టేశారు. అవునా? అయినా దాన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాను చెప్పు. ఆ రోజు నైట్ నువ్వు సమోసాలు అదే బేకరీ నుంచి తెమ్మంటే నైట్ 10 o'clock నీ తీసుకొచ్చా, గుర్తుందా? అదే రోజు మీ డాడీకి దొరికిపోవడం, మీ డాడీ వచ్చి మా ఇంట్లో వార్నింగ్, గొడవలు అప్పుడేగా స్టార్ట్ అయ్యాయి. అవును, ఆ రోజు తర్వాత నన్ను కూడా ఇంట్లో ఫుల్ టార్చర్ పెట్టేవాళ్ళు. ఎప్పుడు తిడుతూ ఉండేవాళ్ళు, అసలు స్కూల్ మా అనిపించేస్తా అని. ఈ ఏజ్లో లవ్ ఏంటి పిచ్చి పిచ్చి కానీ. వామ్మో, ఆ రోజులు తలుచుకుంటూనే భయమేస్తుంది. అవును, అప్పటి నుంచి నేను సింగిల్గా ఎక్కడికి పంపించేవారు కాదు కదా. కొమ్మతీసి మీ డాడీ ఇప్పుడు రాలేదు కదా. హే, ఇప్పుడు అలా ఏం లేదు, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. బతికించావు. అయినా నీకోసం ఎంత చేస్తే ఏం లాభం? చివరికి మీ అన్న నాన్న చెప్పిన మాటే విని నన్ను వదిలేసి వెళ్ళిపోయావుగా. హే రాకేష్, యాక్చువల్లీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్. మెచ్యూరిటీ లేని లవ్ అది. అయినా ఏం తెలియని ఏజ్లో లవ్ ఏంటి చెప్పు? ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ మ్యామ్. 3 క్యాపుచినోస్. నీకు సేమ్ కాఫీ Sir, ఓకే మీకు? కదా? సేమ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అవును, 3 కాఫీస్ దేనికి? యాక్చువల్లీ మై వుడ్ బీస్ కమింగ్. ఐ థింక్ ఈజ్ ఆన్ ద వే. Hey, hi guys. Sorry for the late. హిస్ వంశీ. Hi bro. హాయ్, ఐఎమ్ రాకేష్ కదా? నా పేరు. నీ పేరే కాదు, మీ ఇద్దరి పేరు గురించి కూడా తెలుసు. లెట్స్ సిట్. కాఫీ తీసుకోండి బ్రో. యాక్చువల్లీ శృతి మీ ఫన్నీయెస్ట్ లవ్ స్టోరీ కూడా మొత్తం చెప్పింది బ్రో. చాలాసేపే నవ్వుకున్నాం. తన నోట్స్ నీకు ఇవ్వటం, తన హోంవర్క్ నువ్వు చేసి ఇవ్వడం, చాలా చెప్పింది. హే, ఇప్పుడు ఎందుకు ఆ కామెడీ స్టోరీ? డైరెక్ట్గా కలిసాం కదా, వదిలేసే ప్లీజ్. అవును సార్, తెలిసి తెలియని వయసులో. కానీ నిజంగా చెప్పాలంటే నువ్వు ఇంటెలిజెంట్ బ్రో. చిన్నప్పుడే తన పిచ్చి తెలుసుకొని తనను వదిలించుకున్నావు, కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను భరించాలి తనని. ఓవర్ యాక్షన్ చేయకు. యాక్చువల్లీ వీఆర్ హియర్ టు ఇన్వైట్ యువర్ వెడ్డింగ్, అందుకే నేను కలిసాను. శృతి, ఇట్స్ గెట్టింగ్ లేట్, మనం వెళ్ళాలి. సారీ బ్రో, మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయాలి. చలో బ్రో, బాయ్. మీరు తప్పకుండా మా పెళ్ళికి రావాలి, తర్వాత మా ఇంటికి భోజనాలు కూడా రావాలి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ బ్రో. బాయ్ రాకేష్, ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. త్వరలోనే నువ్వు కూడా గుడ్ న్యూస్ చెప్పాలి.
సరే. అరే ఏంట్రా బాబు అప్పటి నుండి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవు, సైలెంట్లో ఏమైనా పెట్టావేంటి? సరే ఇంతకీ ఏం జరిగిందిరా? అమ్మాయి చెప్పేసావా? లేదురా. పోనీ అమ్మాయి అన్న చెప్పిందా? ఏమైందిరా? తనంతా మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతుంది. తన ఫ్యూచర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఉందిరా. ఇప్పుడు తను నేను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదురా. బాయ్. ప్రతి ఒక్క లైఫ్లో ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది. అది కొంతమందికి సక్సెస్ అవ్వచ్చు, ఇంకొంతమందికి నాలాగే స్వీట్ మెమరీలా మిగిలిపోవచ్చు.